నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఉన్నాం. సో ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సంబంధించి పోస్టులు పెంచేసి అండ్ దాన్ని డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి వీళ్ళు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో మాట్లాడదాం, మనతో పాటు కొంత నిరుద్యోగులు కూడా ఉన్నారు. సో చెప్పండి మేడం, ప్రధానంగా డిమాండ్ ఏంటంటే మీరు ఏమో గ్రూప్ 2 గ్రూప్ 3 దాన్ని పోస్ట్ పోన్ చేసి డిసెంబర్లో పెట్టాలని చెప్పి మీరు అంటున్న పరిస్థితి. కానీ నిన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు అలాంటి ఏంది లేదు అని చెప్పేసి మీరేమో. సార్, ఇది నిరుద్యోగుల తరపున ఏర్పడిన ప్రభుత్వం అని మీరే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అంతా క్లియర్ గా చెప్పారు కదా సార్. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఏం లేదు, ఆ రోజు ఖైరత ప్రెస్ క్లబ్కి వచ్చినప్పుడు నిరుద్యోగులను ఉద్దేశించే కదా సార్ మీరు మాట్లాడింది. అందులో మా పేర్లను కూడా మెన్షన్ చేశారు కదా. మరి ఎందుకు మేము అంత పట్టింపు అయితే లేదు, మీకు నాకు అర్థమైతే లేదు. మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన మాకు సమావేశాన్ని ఏర్పాటు చేసిన యువ మిత్రులు శివానంద స్వామి, మహేష్, మిత్రదేవి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. తెలంగాణ నిరుద్యోగుల తరఫున వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మీరే సారే కదా సార్, నిరుద్యోగుల తరపున మా పేర్లని, నా పేరు మిత్రదేవి అని సారే స్వయాన నామకరణ చేసిండు. మరి అలాంటప్పుడు మా బాధలు మీకు ఎందుకు అర్థం కావాలి సార్? ఎందుకు దీన్ని రాజకీయ వేలో చూస్తారు? మాకు ఆ పార్టీలకి సంబంధం లేదు సార్. ఏదైతే అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి మాకు హామీలు ఇచ్చి మాకు న్యాయం చేస్తారన్న వేలోనే మేము ఏమంటారు మీ హెల్ప్ తీసుకొని మేము ముందుకు వెళ్ళాలనుకున్నాం. అట్లాగే ఇప్పుడు ఏదైతే ఉందో ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటలేదన్న ఆవేదనతో మేము బాధపడుతూ ఒక అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళని మేము ఆశ్రయించడమే తప్ప మాకు నిజంగా ఎలాంటి రాజకీయ వారితో సంబంధం లేదు సార్. ఒకటే మేము చెప్పాలనుకుంటున్నాం, మా నిరుద్యోగ సమస్యని నిరుద్యోగులుగానే ఆలోచించండి సార్. మేము అడుగుతుంది జస్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయమని, అంతే తప్ప నిజంగా సార్ మీరంటే మాకు ఖచ్చితంగా ఏమంటారు ఉంది. కానీ సార్ మీరు మా సమస్య పట్టించుకోవడం లేదన్న బాధ అనేదే మమ్మల్ని ఎక్కడో బాధ అనేది కల్పిస్తుంది. కాబట్టి మేము ఆవేశంలో అలా మాట్లాడుతున్నాం తప్ప ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడాలన్న మా ఒపీనియన్ కాదు సార్. మీకు దండం పెడుతున్నా సార్, ఒక్కటే ఆలోచించండి. ఎందుకంటే ఇది నిరుద్యోగుల సమస్య, 30 లక్షల మంది, ఎందుకంటే 5 లక్షల మంది గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నారు. మీరు ఆల్రెడీ అంటే డిఎస్సి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, వాళ్ళకి పోస్టులు పెంచారు. మరి ఆ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వం రావడానికి గ్రూప్ 2 అనే పోస్ట్ పోన్ అనేది ప్రధాన పాత్ర వహించింది. ముందు పునాదులు పడ్డదే గ్రూప్ 2 అనే వాళ్ళని. మరి మాలాంటి వాళ్ళని మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు సార్? ఆ క్షణం మేమందరం ఈక్వల్, ఒక 100 మంది అబ్బాయిలతో సార్, నేను ఒక అమ్మాయిని వాళ్ళతో పాటు తిరిగి ప్రతి ఒక్క మినిస్టర్స్, అప్పుడు మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినాం సార్. కాళ్ళు పట్టుకొని అడిగినాం, తిన్నామో లేదో తెలియదు, ఎండకు ఎండి వానకు తడుస్తూ మా బాధలు మేము చెప్తూ ఆ ప్రభుత్వంతోనే కొట్లాడినాం. మరి ఇప్పుడు ఎందుకు మా సమస్య అర్థం కావట్లేదు సార్? ఆలోచించండి. నిరుద్యోగ సమస్యను ఖచ్చితంగా మీరు ఆలోచించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ బల్మూరి వెంకటన్న, మీకు పెడతా. మీరు మా కోసం ఖచ్చితంగా కొట్లాడుతున్నారని మాకు తెలుసు. కానీ మా వంతుగా ఒక్కటే రిక్వెస్ట్ అన్న, మాకు ఖచ్చితంగా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టండి. మీ ప్రభుత్వానికి మేము ఒక్కటే విన్నవించుకుంటున్నాం, మా ప్రభుత్వం మాకు మోసం చేయదు, మా బాధలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాము. ప్లీజ్ మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాం. సో ఇంకోటి, నిరుద్యోగుల గురించి చూసుకుంటే మీ పైన కావచ్చు, ఇంకో ఆవిడ పైన కూడా ట్రోలింగ్స్ అవుతా ఉన్న పరిస్థితి. అంటే మీరందరూ బీఆర్ఎస్ సంబంధించిన పెయిడ్ ఆర్టిస్టులు, సో ఇలాంటి అంటే ట్రోలింగ్, సో దీనికి ఏమంటారు సార్? నేను బీఆర్ఎస్కి సంబంధించిన దాన్ని అయితే ఒక్క నిమిషం చూపిస్తాను, ఆగండి సార్. నేను ఇదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొన్న ప్రెస్ క్లబ్ అంటే ఇది ఉన్నప్పుడు సార్ వాళ్ళతో దిగిన ఫొటోస్ ఇవన్నీ. అంటే సమస్య వచ్చినప్పుడు ఒక దగ్గరికి పోవాలి కదా. ఇదేమో అది ఆర్ కృష్ణయ్య సార్, కనిపిస్తున్నారా? ఆర్ కృష్ణయ్య సార్, ఇది కేటీఆర్ సార్, ఇది హరీష్ రావు సార్, ఇది డిప్యూటీ సీఎం ఎవరైతే ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన బట్టి విక్రమార్క బర్త్డే రోజున వెళ్ళిన నేను. ఆ రోజు మళ్ళీ ఆర్ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళిన. ఇదే ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్ లో స్వయాన ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అయ్యిండ్రో ఆ సార్తో మేము కలిసి దిగిన ఫోటో. మరి కలిసి దిగిన ఫొటోస్ ఇన్ని ఉంచుకొని మరి బీఆర్ఎస్ కి కోవటం ఎలా అవుతాం సార్? మా నిరుద్యోగుల సమస్య గురించి మేము మాట్లాడడానికి వెళ్ళి వాళ్ళు ఏదైనా హెల్ప్ చేశారు, ప్రతిపక్షంలో ఉండి మాట్లాడతారన్న వేలో మేము పోయినాం. కానీ మేము ఏ కోవట్లం కాదు సార్, మేము కేవలం నిరుద్యోగులకు మాత్రమే కోవట్లం. ఎందుకంటే మా సమస్య ఇది, మీ ప్రభుత్వానికి మేము ఎలా చేరవేయాలన్న ఆలోచనతోనే ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర మేము కలుస్తున్నాం. దయచేసి ఆలోచించండి, ట్రోల్ చేయొద్దు, ఇది రాజకీయ పరంగా చూడొద్దు. ఇది నిరుద్యోగ సమస్య. ఒక్కసారి మీ దగ్గర పిలిపించుకొని మా సమస్య అడగండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మొన్న ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి, అంటే బల్మూరు వెంకట్ కావచ్చు, సో వీళ్ళందరితో కమిటీ చేసి కూడా 10 నిమిషాలు 2 గంటల సేపు మాట్లాడినామని చెప్పి వార్తలు కూడా
అది నిరుద్యోగుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం పిలిపించుకుంటేనే అది సమస్యలాగా కనిపించదు కదా. ఈ రోజు ఏదైతే అశోక్ నగర్ అడ్డాలో, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో, చిక్కడపల్లి లైబ్రరీలో, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంతమంది ఉన్నారు, ఒక్క చర్చా వేదికను ఏర్పాటు చేయండి. అప్పుడు ప్రాబ్లం ఏంటో అర్థమవుతుంది కదా సార్. కొంతమందిని మేము తీసుకెళ్ళి ఇది నిరుద్యోగుల సమస్య అని మీరే మాట్లాడితే ఇది సమస్య ఎలా అవుతుంది సార్? ఇది నిరుద్యోగుల సమస్య, మీరు రండి పట్టించుకుంటేనే మా బాధ మీకు అర్థమవుతుంది. ఒక్కటే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, డిసెంబర్లో మాత్రం మాకు ఎగ్జామ్ పెట్టాలి అనేది మెయిన్ మా ప్రధాన డిమాండ్.